నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించబోయే కేస్ ఫైల్ కేవలం ఒక సాధారణ కథ కాదు. ఒక గ్రామం మొత్తం దాచిపెట్టిన అత్యంత భయంకరమైన నిజం. దీని పేరు చీకటి చెరువు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దట్టమైన అడవుల మధ్యలో దాగి ఉన్న వేములకొండ అనే చిన్న గ్రామాల చుట్టూ తిరిగే మిస్టరీ ఇది. ఈ విశ్లేషణ చివరి వరకు వింటే బహుశా రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్లాలంటేనే భయం వెయ్యొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చీకటి రహస్యం లోపలికి వెళ్ళిపోదాం. చీకటి పడిన తర్వాత చెరువు వైపు వెళ్ళొద్దు, అక్కడ ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఈ మాట వినడానికి ఏదో పాత సినిమాలో డైలాగులా అనిపించొచ్చు కదా, కానీ వేములకొండ గ్రామంలోని పెద్దలు ఎప్పుడూ భయంతో చెప్పే నిజమైన హెచ్చరిక ఇది. ఈ ఒక్క మాటలోనే ఈ మొత్తం కేస్ ఫైల్ గుట్టు దాగి ఉంది. అయితే డాక్యుమెంటరీలు తీసే మన కథానాయకుడు అర్జున్ ఈ హెచ్చరికను పెద్దగా పట్టించుకోలేదు. తన ఫ్రెండ్ సురేష్ చెప్పగానే అసలు దెయ్యాలు భూతాలు లాంటివి ఏమీ ఉండవని నిరూపించడానికి తన కెమెరా డ్రోన్ తీసుకుని ఆ గ్రామంలో అడుగుపెట్టాడు. ముందుగా ఈ వేములకొండ గ్రామం రహస్యమేంటో చూద్దాం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ గ్రామానికి రెండు ముఖాలున్నాయి. పగటిపూట చూస్తే పచ్చని పొలాలు, చెరువు దగ్గర ఆడుకుంటున్న పిల్లలు, సాయంత్రం గుడి గంటలతో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ రాత్రి 12 దాటిందంటే చాలు గ్రామం మొత్తం ప్రాణభయంతో వణికిపోతోంది. అసాధారణమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. వీధులన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే చీకటి పడ్డాక ఎవరైనా చెరువువైపు వెళ్తే ఇక వాళ్ళు తిరిగి రావడం అనేది జరగదు. ఇంతకీ ఈ చీకటి చెరువు అంటే ఏంటి? అదొక మామూలు నీటికుంట అనుకుంటే పొరపాటే. అదొక ప్రాణం ఉన్న ఆలోచించగలిగే ఒక భయంకరమైన దుష్ట శక్తి. అవును, ఆ చెరువుకు కూడా ఆకలి వేస్తుంది. అదొక వింతైన అస్తిత్వం. అది క్రమం తప్పకుండా మనుషుల రక్తాన్ని కోరుకుంటుంది. ఆ చీకటి చెరువు దగ్గర అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ రాత్రి 11:45 కెమెరా ఆన్ చేసి చెరువు వైపు నడవడం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్తున్న కొద్దీ వాతావరణం బాగా చల్లబడిపోయింది. ఉన్నట్టుండి టెక్నాలజీ గ్లిచ్ అవ్వడం, స్టాటిక్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడే నీళ్ల మధ్యలో తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళ కనిపించింది. తీరా చూస్తే ఆమెకు కళ్ళు లేవు. ఆ ఖాళీ కంటిగుళ్ల నుంచి నల్లకి నీరు కారుతోంది. ఇది చాలదన్నట్టు వెనకాల గాల్లో తేల్తూ కాళ్ళు నేలకు ఆనని ఒక పిల్లాడు నవ్వుతూ మేమంతా ఇంకా ఇక్కడే ఉన్నాము అని చెప్పడం. ఆ తర్వాత చెరువులోంచి డజన్ల కొద్దీ కుళ్ళిపోయిన చేతులు ఒక్కసారిగా బయటికి రావడం. ఇవన్నీ ఏదో ఊహించి చెప్పినవి కాదు, స్పష్టంగా రికార్డైన భయంకరమైన సాక్ష్యాలు. ఆ రాత్రి అర్జున్ చూసిన మరో ఒళ్ళు గగురు పొడిచే ఆధారమేంటో తెలుసా? గ్రామం చివర్లో ఉన్న ఒక ఇంట్లోంచి ఒక కుటుంబం మొత్తం రాత్రికి రాత్రే ఏ ఆధారమూ లేకుండా మాయమైపోయింది. కాని ఆ ఇంటి గోడమీద మాత్రం రక్తంతో రాసి ఉన్న ఒక సందేశం దొరికింది. అదే చెరువు ఆకలిగా ఉంది అని. అంటే ఆ చెరువు తన వేటను మళ్లీ మొదలుపెట్టిందనడానికి ఇదొక స్పష్టమైన వార్నింగ్ అన్నమాట. అసలు ఈ 10 ఏళ్లకోసారి జరిగే మారణ హోమం వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ శాపం యొక్క చరిత్ర చూస్తే చాలా ఏళ్ల క్రితం గ్రామస్తులు కేవలం డబ్బు ఆశతో అక్కడున్న ఒక ప్రాచీన దేవాలయాన్ని కూల్చేశారు. దాని ఫలితంగా ఊళ్ళో ఒక్కొక్కరుగా వింతగా చనిపోవడం మొదలైంది. ఇక ఈ మరణాలను ఆపడానికి 1952లో నల్లటి బట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు ఒక కర్మను మొదలుపెట్టాడు. అదే ఈ శాపానికి అసలు కారణం. ఆ కర్మ ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సామూహిక బలి జరగాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మళ్లీ ఆ ప్రాణాంతకమైన 10 ఏళ్ల చక్రం మొదలైంది. ఆ బలి కోసం ఎంతమంది ప్రాణాలివ్వాలో తెలుసా? ఖచ్చితంగా 11. ప్రతి 10 ఏళ్లకోసారి ఆ చెరువుకు 11 ప్రాణాలు సమర్పిస్తేనే గ్రామంలోనే మిగతా వాళ్ళు బ్రతుకుతారు. ఇదొక భయంకరమైన మ్యాథమెటిక్స్. ఆ నల్లబట్టల వృద్ధుడే ఈ 11 మందిని ఎంచుకుని చెరువుకు బలిస్తూ వస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకే రాత్రిలో 11 మంది మాయమైపోయారు. మరి ఆ చెరువు అడుగున ఉండే ఆ రాక్షస ఆకారం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆ నీటి పొరల కింద నిజంగా ఏముంది? అర్జున్ పంపిన డ్రోన్ కెమెరా నీళ్లల్లో పడిపోకముందు ఒక అత్యంత భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. నీళ్లలోంచి బయటకొచ్చిన ఆ ఆకారం దాదాపు 10 అడుగుల ఎత్తుంది. దాని శరీరం మొత్తం బురద, కుళ్ళిపోయిన శరీరాల మిశ్రమంతో తయారైంది. అత్యంత భయానకమైన విషయమేంటంటే ఆ రాక్షసుడి శరీరం మీద గతంలో ఆ చెరువుకు బలైన పిల్లలు, మహిళలు, వృద్ధుల ముఖాలన్నీ ఉన్నాయి.
వాళ్ళంతా ఆ శరీరంపై నుంచి ముఖాలు కదుపుతూ ఒకేసారి అరుస్తున్నారు. ఆ కుళ్ళిన వాసనకు, ఆ అరుపులకు అర్జున్ భయంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఈ భయంకరమైన చక్రాన్ని ఆపటానికి జరిగిన చెరువు దహనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సైకిల్ని ఎలాగైనా బ్రేక్ చేయాలనుకున్న అర్జున్ చెరువు దగ్గర ఉన్న ఒక పాత చెట్టు కింద ఒక పెట్టెను కనుక్కుంటాడు. అందులో ఆ నల్ల బట్టల వృద్ధుడి ఫోటో దొరుకుతుంది. దాని వెనక 1952 అని రాసుంటుంది. అంటే ఇన్నేళ్లైనా ఆ వృద్ధుడికి వయసే పెరగలేదన్నమాట. ఆ నిజం బయటపడగానే ఆ వృద్ధుడు ప్రత్యక్షమై నల్లటి నీళ్ల నుంచి వందలాది ముఖాలను దాడి చేయడానికి రప్పిస్తాడు. ఆ ప్రాణాపాయ స్థితిలో అర్జున్ ఆ పెట్టెలో ఉన్న నూనెను తన దగ్గరున్న లైటర్ను ఉపయోగించి మొత్తం చెరువును తగలబెడతాడు. మంటల్లో ఆ భారీ ఆకారం కాలిపోతూ ఉండటం, ఆఖరికి చెరువు పేలిపోవడం అదొక పీడకల లాంటి ముగింపు. అంతటితో కథ ముగిసిపోయిందని అనుకుంటే పొరపాటే. ఇదొక అంతం కాని శాపమని ఎందుకంటున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆ పేలుడు తర్వాత ప్రభుత్వం వేములకొండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించి దానిని ఒక ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించింది. ప్రాణాలతో బయటపడిన అర్జున్ తాను రికార్డ్ చేసిన డాక్యుమెంటరీ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. అంతా సెట్ అయిపోయిందనుకుంటున్న సమయంలో ఆ అప్లోడ్ చేసిన వీడియో ఆఖరి ఫ్రేమ్లో ఒక ఊహించని భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ వీడియో చివరి ఫ్రేమ్లో ఏకంగా చెరువు నీళ్ల లోపల అర్జున్ ముఖమే స్పష్టంగా కనిపించింది. బయట కెమెరా పట్టుకున్న అర్జున్ ముఖం నీళ్ల లోపల ఎలా రికార్డైంది? ఆ రోజు నుంచి అర్జున్కి ప్రతి రాత్రి పీడకలలొస్తున్నాయి. ఆ కలలో నీళ్లలోంచి చేతులు బయటకు వస్తూ ఒక్కటే మాట వినిపిస్తోంది, మేమింకా పూర్తిగా వెళ్ళిపోలేదు అని. అంటే ఆ వీడియో ద్వారా ఆ శాపం బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిందా? లేక అర్జున్ శరీరమే ఆ దుష్ట శక్తికి కొత్త నివాసంగా మారిపోయిందా? ఈ ఆలోచనే వణుకు పుట్టిస్తుంది కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న: ఒక శాపం ఎప్పుడైనా నిజంగా పూర్తిగా అంతమవుతుందా? లేక ఒక కొత్త దేహం దొరికే వరకు ఓపికగా ఎదురుచూస్తుందా? వేములకొండ గ్రామంలోని చెరువు దహనమైనా దాని ఆకలి ఇంకా తీరలేదని ఈ ఇన్సిడెంట్ మనకు గుర్తు చేస్తోంది. కొన్నిసార్లు మనం దేన్నైతే అన్వేషించి బయట పెట్టాలి అనుకుంటామో అదే మనల్ని మింగేయచ్చు. మరో ఆసక్తికరమైన కేస్ ఫైల్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చీకటి పడ్డాక ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడమే మంచిది.